అంబేద్కర్ కోనసీమ జిల్లా తాళ్లరేవు మండలం మల్లవరం ఓఎన్జీసీ ప్లాంట్లో పనిచేస్తున్న 26 మంది ఫైర్ సేఫ్టీ సిబ్బంది ఉద్యోగాలు కోల్పోకుండా కాపాడిన ఎంపీ గంటి హరీష్ మాధుర్కి కృతజ్ఞతలు తెలిపారు. తాళ్లరేవు మండలంలోని 5 గ్రామాలకు చెందిన ఈ సిబ్బంది గత 15 సంవత్సరాలుగా మల్లవరం ప్లాంట్లో పనిచేస్తున్నారు. ఇటీవల కొత్తగా వచ్చిన కాంట్రాక్టర్ ఇతర రాష్ట్రాల సిబ్బందిని నియమించుకోవడంతో పాటు ప్రస్తుతం పనిచేస్తున్న స్థానిక సిబ్బందిని శిక్షణ పేరుతో వేరే రాష్ట్రాలకు పంపేందుకు ప్రయత్నించారు. తక్కువ జీతాలతో బదిలీ అయితే జీవనాధారం కోల్పోతామని ఆందోళన చెందిన స్థానిక కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎంపీ గంటి హరీష్ మాధుర్ని సంప్రదించారు. దీనిపై స్పందించిన ఎంపీ ఓఎన్జీసీ ఉన్నతాధికారులతో మాట్లాడి స్థానిక సిబ్బందిని ఇక్కడే కొనసాగించేలా మాత్రమే కాకుండా వారి జీతాన్ని 16,000 నుండి 29,000 రూపాయల వరకు పెంచేలా చర్యలు తీసుకున్నారు. తమ ఉద్యోగాలను కాపాడినందుకు 26 మంది ఫైర్ సేఫ్టీ సిబ్బంది శుక్రవారం అమలాపురం వచ్చి ఎంపీ హరీష్ మాధుర్ని గజమాలతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓఎన్జీసీ కార్మిక సంఘ ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్, కార్మిక సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. గత 2 నెలల నుంచి సుమారు ఈ కొత్తగా ఒక ఓఎన్జీసీలోని ఈ ఫైర్ అండ్ సేఫ్టీలోని ఒక న్యూ టెండర్ రావడం జరిగింది, న్యూ వెండర్ రావడం జరిగింది. ఆ వెండర్ వచ్చిన తర్వాత ఆయన కొత్త క్లాజ్ ఏర్పాటు చేయడం జరిగింది. కంపెనీ పాలసీ ప్రకారం ఉన్న వాళ్ళందరినీ కూడా ఫర్దర్ ట్రైనింగ్ మాడ్యూల్ కింద ఇతరు వాళ్ళు ఇంకెక్కడెక్కడ పనిచేస్తున్నారో ఆ లొకేషన్స్ కి వెళ్లి వాళ్ళు ట్రైనింగ్ తీసుకుని అప్పుడు వాళ్ళు తిరిగి వెనక్కి వస్తే అప్పుడు ఇక్కడ వాళ్ళ శాలరీ పెంచుతామని చెప్పి ఈ కొత్త క్లాజ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న వాళ్ళ ఫైర్ అండ్ సేఫ్టీ ఎంప్లాయీస్ అందరూ కూడా మమ్మల్ని ఈ ప్రాంతం నుంచి దూర ప్రాంతానికి పంపిస్తున్నారు సార్. కానీ దీనికి ఎటువంటి మాకు ఈ విషయం గురించి ఎటువంటి మా దగ్గర ఒక క్లారిటీ లేకుండా పోయింది. మీరు బయటికి వెళ్లాలనే విషయం చెప్తున్నారు తప్పించి అక్కడ ఎన్ని నెలలు చేయాలో లేకపోతే అక్కడ ఏ విధంగా చేయాలనేది ఈ క్లాస్ మీద వాళ్ళందరూ అనేక సందర్భాల్లోని నా దగ్గరికి అలాగే మా ఈ మల్లవరం ప్లాంట్ దగ్గర అక్కడ మన స్థానిక ఎమ్మెల్యే గారు డాక్టర్ సుబ్బరాజ్ గారు బుచ్చిబాబు గారి దగ్గర కూడా రావడం జరిగింది. ఈ విషయాన్ని మనం తప్పనిసరిగా దీనికో పరిష్కారం మనం చూపించాలనే ఉద్దేశంతో మేము అనేక సందర్భాల్లోని మన ఈడీ గారిని కలవడం జరిగింది. కలిసినప్పుడు ఆయన కూడా అన్నారు ఈ క్లాజ్ విషయంలోని ఆయనతో కూడా ఓపికతో మేమందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ లేదు సార్ దీనివల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది, మనం వీళ్ళని వెళ్ళనివ్వకుండా ఇక్కడే ఉంచి వీళ్ళు శాలరీ పెంచే విధంగా మనం ప్రయత్నం చేయాలని చెప్పి కూడా అదే విధంగా నాతో పాటు నేను బుచ్చిబాబు గారు ఇద్దరు కలిసి ఈడీ గారు కలిసి మాట్లాడిన తర్వాత మన యూనియన్ ప్రెసిడెంట్ గా మన సురేష్ కుమార్ గారికి కూడా ఆయనతో కూడా సంప్రదించి ఇది మనం ఎట్టి పరిస్థితిలో దీన్ని మనం ముందుకు వెళ్ళనివ్వకూడదు, కానీ కావాలంటే కూడా మనం సెంట్రల్ లోని కూడా మనం మాట్లాడదాం, 100% మినిస్టర్ లెవెల్ కూడా తీసుకెళ్దాం. ఎందుకంటే వీళ్ళందరూ భవిష్యత్తు, ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి సుమారు మేము కూడా చూసాం అందులో ఉన్న లిస్ట్ లో చూస్తే 25 మందిలో 15 సంవత్సరాల నుంచి కూడా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఇప్పుడు మార్చడం అనేది వాళ్ళ పిల్లలు భవిష్యత్తు అందరూ పిల్లలతో ఉన్న వాళ్ళందరినీ ఇక్కడి నుంచి మళ్ళీ తెలంగాణ అన్నారు, కొంతమంది ఢిల్లీ అన్నారు, అనేక ప్రదేశాలు చెప్పారు. ఇవన్నీ వెళ్లే పరిస్థితి కాదు. దీన్ని ఎట్టి పరిస్థితిలో మనం ఆపాలని చెప్పి అనేక సందర్భాల్లోని వాళ్ళందరితో సంప్రదిస్తూ ఈ రోజున ఒక మంచి వార్త అంటే ఒక వారం 2 వారాల ముందు నుంచి ఈ విషయం వాళ్ళ క్లాస్ మార్చడం జరిగింది. క్లాస్ కూడా మార్చి వీళ్ళ శాలరీ కూడా పెంచిన బాధ్యత కూడా తీసుకున్నారు. దానికి కూడా నేను ఈడీ అసెట్ మేనేజర్ కి కూడా వాళ్ళకి ఓఎన్జీసీ యజమానికి కూడా వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే అందరూ కలిసికట్టుగా పనిచేస్తాం. ఈ రోజు మన ప్రాంతంలో ఉన్న మన ప్రజలందరినీ మనం కాపాడుకునే బాధ్యత నా పైన చెప్పారు. దాన్ని మన అందరూ పూర్తి చేశామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. అదే విధంగా మన బుచ్చిబాబు గారు కూడా అనేక సందర్భాల్లో ఆయన కూడా ఒకసారి ఈడీ కలిసినప్పుడు కూడా ఈ విషయం గురించి చర్చించుకుంటూ లేదు ఎట్టి పరిస్థితుల్లో ఇది ఆపాలనే విషయాన్ని వాళ్ళు కూడా స్వయంగా ఆయన కృషి చేస్తూ మేమిద్దరం కూడా అందరం కూడా కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకుని దీన్ని పూర్తి చేయడం జరిగింది.